స్నానం 2 గంటలు చేసినట్టున్నారు. సబ్బు వదలలేదండి. ఎంతమంది వచ్చారేంటండి? మా చిన్నమాయ అబ్దుకో అండి. అయ్యో పాపం, ఎప్పుడు పోయారు? ఆయన పోయి చాలా సంవత్సరాలైంది. కుటుంబ కలహాలో మర్డర్ అయిపోయాడు. దాంతో మా మావయ్య పగ పెంచేసుకున్నాడు. సర్లేండి, అదంతా పెద్ద కథ. మీరు వెళ్ళండి. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్ళిపోతానండి? నేను వెళ్ళమంది బయటికి కాదండి, దండం పెట్టుకోవడానికి ఫోటో దగ్గరికి. మీరు కూడా రండి. మాదందరిది అయిపోయిందిలేండి, మీరు వెళ్ళండి. ఇది గొల్లుడు ఇలా రాయ్యా. వస్తున్నా అత్తయ్య. అయ్యా అలా కూర్చోండి. అయ్యా, ఇప్పుడు కీర్తిశేషుల కాట్రగడ్డ అంకినేడి గారి ఆత్మశాంతి సమారాధన. ఆత్మశాంత? ఆ కుటుంబాన్ని చంపినప్పుడు కదా నా మేనల్లుడికి ఆత్మశాంతి. ఒరే రామిగా, ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలరా? ఆ గడియ వచ్చిండది మామా, నువ్వు చూస్తావుగా. మీరు కానివ్వండి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. ఏం కాలేదో కూర్చోండి. గండికోట మా ఊరే. మా ఊర్లో మీకేం పని? చిన్న ల్యాండ్ వ్యవహారం అండి, అది అయిపోయి చాలా హ్యాపీ. బొండం తాగుతారా? బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగో రావద్దు, ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేవి చాలా హెల్త్ హాజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదే పాపవాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వేళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ట్రై చేయవయ్యా, బాగా ట్రై చేయి. ప్రతి బోడు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ స్కామ్. స్పాంజ్ కాదు, ఒరిజినల్. అన్బిలీవబుల్. యా థాంక్స్. నీకు కూడా కావాలా? ఈడెవడండి ప్యాసింజర్ ట్రైన్ లో ప్రతి స్టేషన్ లోనే ఆపేస్తున్నాడు. నేనే ఆపా. బాలరెడ్డి దండాలమ్మా. దండాలు సరే, నువ్వేంటి ఇక్కడ? పెద్దయ్య పంపాడమ్మా. ఏమండి మీరు ఇన్ని తినేస్తారా? చూడేమంటున్నారు?
తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఇన్ని ఐటమ్స్ నేనేం చేసుకుంటాను? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఆహా, మరి నీకేం తెలుసు? అది కూడా తెలియదు అనుకుంటండి. నాన్నా? ఏందమ్మా బాలరెడ్డిని తిడతాండావా? నాన్న చూడు ఎన్ని తెచ్చాడో. ఏమ్మా సరిపోలేదా? నాన్నా. అప్పు హాయిగా తిని పడుకోమ్మా. ఆ పిచ్చి గీతలు గీసుకుంటే అనవసరంగా నిద్రపాటు చేసుకోకు. అమ్మా అపర్ణ, వింటున్నావా? అలాగే నాన్న. సరే ఉంటానమ్మా. ఏమండి ఆకలి హెత్తుంది, ఓపెన్ చేద్దామా? అలాగే. సరుకుల్లా కస్టమర్లు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారయ్యా. ఏం వెళ్ళకోళంగా ఉందా? ఎక్కడాడు? వచ్చేస్తాడన్నా, జర్ర 5 నిమిషాలు ఆగన్నా. ట్రింగ్ ట్రింగ్. నేను సైకిల్ని నా కర్మకాలి ఎదవ కింద పడ్డాను. నాలాంటి అందాల సైకిల్ని పూలో పెట్టుకుని చూసుకోవాలా? మరి ఏం చేస్తున్నాడు వీడు? టైంకి సర్వీసింగ్ కూడా చేయించకుండా తొక్కేస్తున్నాడు. నేను గుర్రం అనుకుంటున్నావేంట్రా? ఆ దూకులేంటి బే? సారీ దిపోతా పడితే రిమిరిపోతురా. కింద తిప్పు. మళ్ళీ గోడ ఎక్కుతావేంట్రా? రే గోడ ఎక్కుతావేంటి? సారీ. ఏరా రోజు లేటనా? సారీ. కారు చూసుకో. మళ్ళీ నువ్వు వచ్చావంటే మీ పడ్డలకు ఫోన్ చేసి చెప్పానుగా, ఆటోలో వచ్చేస్తాను. రావద్దు, నువ్వు వస్తే బాగోదు. ఏంటి ఆపేవేంట్రా? నాకు సర్వీసింగ్ చేయించే దిక్కు లేదు కానీ నీ మొహానికి మళ్ళీ సోషల్ సర్వీసు. అబ్బా జైలమా ఎదవకి నోర్మోసం బరా. ఈ అబ్బా ఎన్ని మోయటం ఎక్కువ, మళ్ళీ బుట్టదాన్ని కూడా మోయాలా? రోజు ఎల్లువండి వచ్చి లిఫ్ట్ అడగకపోతే మీ బాబుని ఆటో పెట్టమనొచ్చు కదా. రోజు డొక్క సైకిల్లో రాకపోతే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు కదా. తీరింది ఎదవకి. ఓ ప్లేట్ ఇడ్లీ అన్న. 2 ఇడ్లీ అక్కడ. క్యాన్సిల్ అన్న. నాటకాలు ఆడుతున్నావా అన్న? రేపు నేను తొందరగా వచ్చేస్తాను. ఏంటి వచ్చేది ఇంత లేట్ అయింది? అంటే సైకిల్ కదన్నా. సరే ఎక్కడ దొరుకుతారా మాకు? మేము వ్యాపారం చేసుకోవద్దా? 2 నిమిషాలు కదా. 2 నిమిషాలు ఇంకోసారి లేట్ అయిందంటే నిన్ను నీ సైకిల్ నిరగదంతా. సారీ, ఇంకెప్పుడు లేట్ అవుతా. నువ్వు పనిలోకి రాక్తమ్మి. చూడు రాము, రిటైలర్స్ గొడవ చేస్తున్నారు. నీ గురించి బిజినెస్ ఖరాబ్ చేసుకోలేను కదా. అలా అనకన్నా, రేపటి నుంచి ఏ ప్రాబ్లం రానివ్వనన్నా. ఈ డొక్కు సైకిల్తో ఎన్ని అనేస్తావు? తొక్కి సైకిల్ సరేరా, నాకు రెస్ట్ దొరికేలా చేసావు కాబట్టి నేను క్షమించాను. పో. ఒకటే మాట, ఆటో ఉంటేనే పని ఉంటుంది. అంత డబ్బు నా దగ్గర ఎక్కడదన్నా? అదంతా నీ పరేషాన్. మస్తాన్ బస్తాలెక్కిరా. అన్నా అయ్యా ప్రదక్షిణం చేసిరండి.
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణపరే పరే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. కొబ్బరికాయ కొట్టాలా స్వామి? అవునండి. ఆ పక్కన కొట్టండి. అయ్యగారికి దెబ్బ తగిలేలా కొడతావరా అడివి నాయాలా? ఏమో మొక్కు తీర్చుకుంటాండవా? అవునండి. పిల్లోడేదో దేవునికి మొక్కు తీర్చుకుంటాండే తెలియడంలా అంత ఆవేశం ఎందుకురా? పో భయపడమాక. యా ఊరప్ప మంది? మాది హైదరాబాద్ అండి. చిన్న పనుండి ఊరు వచ్చాను సార్. ఎవరు తాలూకా? మా నాన్నగారి పేరు. ఫోన్ మల్లసూరి చెప్పు. నాయనా యాడుండావు? గుళ్ళో ఉన్నాను రా. ఆ రాఘవరావు కొడుకొచ్చాడు. ఏంది? రామారావా? రామారావు కాదు నాయనా, రాఘవరావు. రామారావా? ఏ రామారావు రా? నాయనా వినపడ్డం లేదురా. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం. సిగ్నల్ సరిగ్గా లేదురా. ఏందప్ప పని? రామినీడి గారిని కలవాలండి. నాతో పని ఉండి నన్నే కొట్టినావా? అయ్యో, రామినీడి గారు అంటే మీరేనా సార్? సారీ అండి. పర్వాలేదప్ప. ఏంది నాతో పని? మా పొలం తిరణాల విషయం మాట్లాడదామన్నారు. సరే వస్తా. మా ఇంటికి పోయి భోంచేసుకొని మాట్లాడదాంలే. అయ్యో, మీకెందుకండి శ్రమ? బయట ఎక్కడైనా హోటల్లో చేస్తాను సార్. ఏందప్ప మా ఊరొచ్చి మా నాయనతో పనుండి మా ఇంట్లో తినకుండా ఊళ్ళో ఎంగిలి పడతావా? మా వంశ గౌరవం ఏమైపోను? రాప, మా ఆతిథ్యం స్వీకరిద్దు గాని. జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తామప్ప. ఎప్పుడు వస్తుంది? పొద్దున్నే నందాలు పోయి తీసుకొచ్చిన మావయ్య. అట్లానా? పూజారితో మాట్లాడినారా? మాట్లాడాను. ఈయన ఏడి? ఏందప్ప చూస్తాడావు? ఈ ఆవులు, ఈ జనము, ఈ హడావిడి, అబ్బో మీ మనసులాగానే మీ ఇల్లు కూడా చాలా పెద్దదండి. అప్పు ఎక్కడ? ఆ బావా మరదల కబుర్లకు అంతెక్కడా? పొద్దుటి నుంచి చూస్తాండా. పైనుంచి కిందికి దిగితే కదా. అపర్ణా, ఓ అపర్ణా, వస్తున్నానమ్మా. వెళ్ళవే తల్లి. ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళకపోతే మేము చాలా విషయాలు కన్ఫర్మ్ చేస్తుంది. నువ్వు ఉండు బావా. నిన్ను ఏంటమ్మా? అపర్ణ గారు, మీరేంటి ఇక్కడికి వెళ్ళి వచ్చారు? ఇది మీ ఇల్లు అండి? అవును. పొద్దునేమైపోయారు? నీకు ముందే తెలుసమ్మా? తెలుసు నాన్న. రాత్రి నాతో పాటు ట్రావెల్ చేసింది ఈయనే. అవునా? అవునండి. మరి అమ్మాయితో పాటే వచ్చిండొచ్చు కదా. మాట పడుంటాలే నాయన. అలా అని కాదులేండి. అది సరే, అసలు ట్రైన్ ఎందుకు దిగలేదు? మీరు హడావుడిగా దిగడంతో మీ బ్యాగ్లోంచి ఈ బుక్ జారిపోయిందండి. మా అమ్మాయి పిచ్చి గీతల పుస్తకం కోసం నువ్వు స్టేషన్ మిస్ అయ్యావా? భలే వడవప్ప నువ్వు. నా పేరు శ్రీకాంత్ అండి. అప్పు బావని. అప్పు అబ్బో, అన్నయ్య గారు పొడుచుకొచ్చేసిందే. అవునమ్మా, చిన్నప్పటి నుంచి చూస్తున్నదే కదా. అప్పు చేయి అసలు వదిలితే ఒట్టు. శ్రీకాంత్ కొంచెం టాపిక్ డైవర్ట్ చేయవే ప్లీజ్. అవును, మా నాన్నగారిని ఎలా కలిసారు? కబుర్ల తర్వాత అమ్మా, ముందు భోజనాలు ఏర్పాట్లు చూడండి. ముఖం కట్టుకుని రాప. అలాగే అండి. భోంచేశాక ఆడుకుందాం అమ్మా. బాలరెడ్డి, నువ్వెప్పుడొచ్చావు? పెద్దయ్య రమ్మన్నాడు, లారీకి వచ్చేసా. అవునా? హై బాబోయ్, ఇన్ని వంటలేంటండి? మా ఇంటికి వచ్చే అతిథుల కోసం ఈ మాత్రం చేయకపోతే ఎట్లాపా? కూర్చో. వేడి చల్లారే లోపల పని కానివ్వాలా? అలాగే అండి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకు ఉండదు? నీకు కొంచెం దగ్గర కదా.
ఏంటి? ట్రైన్లో పరిచయాన్ని ట్రాక్లోకి లాడని ట్రై చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు బావా? అప్పు లేకపోతే కేవలం డ్రాయింగ్ బుక్ తిరిగి ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చాను నమ్మంటావా? కోయిన్సిడెంట్గా మీ నాన్న కలిసి కోయిన్సిడెంట్గా ఆపండరా మీ గుసగుసలు. పెండ్లయ్యే వరకైనా కర్మ. గండికోట జంక్షన్ దిగండి దిగండి. రై రై చల్లగా ఉండేరా. మామ నువ్వు సినిమా హీరో అయిపోవచ్చు కదా. చవురుకో. ఏం సామే ఏం ఎత్తుకుతా అండావు? కాళేశా బాబా మసీద్కి దారి తెలియట్లేదండి. ఓహో అదా. ఈ సందుగల్ల చక్కగా పో. ఓ ఫర్లాంగ్ పోయినాక రావి సెట్టు కాడ మలుపు ఉంటది, అది మర్చిపో. ఆ తర్వాత మలుపు తిరిగి 1/2 కిలోమీటర్ పోతే హనుమప్ప కోయిలు ఉంటది. అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కుడివైపు తిరిగి. ఆగండి. హనుమంతుడి కుడి చేతిలో ట్రాన్స్ఫార్మర్ ఉంది. దాని తర్వాత ఊరికి కొత్తూరులో ఉండవు సామే, నేను దింపుతాను పా. అలాగే అండి. ఏం పర్లేదప్పా, చేసుకొని భద్రంగా కూర్చో, నేను తీసుకుపోతాగా. చాలా థ్యాంక్స్ అండి. అడ్రస్ అడిగితే ఎక్కించుకుని మరీ తీసుకెళ్తున్నారు. ఏమైనా మీ సేమ్ మర్యాద అండి. ఏందప్ప అట్లా మాట్లాడుతాండావు? సాటి మనిషికి సాయపడడం కూడా మర్యాదేనా? భలేవరండి. అదే మా పట్టణంలో ఎవరన్నా అడ్రస్ అడిగారు అనుకోండి, చెప్పడం మాటటుంచి అదేదో ఆస్తి మొత్తం ఇమ్మన్నట్టు చూసిపోతారండి బాబు. నమస్కారం అయ్యా. అన్నా నమస్కారం అన్న. ఒరే ఓబులేసు అయ్యా రారా. ఈ సామిని కాళేశా మసీద్ కాడికి తోలుకుపో. అట్టగేనయ్యా రా సామి. వెళ్ళనండి. చాలా థ్యాంక్స్ అండి. మంచిది పదమ్మా. మా ఊళ్ళో మసీద్ బాగా పెద్ద సామే, చాలా ఫేమస్. నేను మసీద్ చూడటానికి రాలేదు తమ్ముడు, పక్కనే మా పొలం ఉంది. ఆహా ఓరు చేద్దాం. ఓరు తాలూకా నువ్వు? ఇక్కడ కోవెలమూడి రాఘవరావు గారని ఉండేవారు, వాళ్ళ అబ్బాయి. డొంకలోంచి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇదే మా ఇల్లు. అమ్మా పాలు బైరంతో పంపియే. రాసం పద. తమ్ముడు ఇక్కడ ఎకరం ఎంత పలుకుతుందంటావు? 30,000 దాకా పలుకుతుంది సామి. 30,000 అంటే 1,00,000. ఏమైంది సామి? కర్ణం గారు ఎక్కడ ఉంటారు? ఎందుకు సామి? పొలం బేరం పెడదామని. వాళ్ళు ఎవ్వరూ అవసరం లేదు సామి. నిన్ను నేరుగా రామినీడే దగ్గర తీసుకుపోతా. ఈ ఊళ్ళో ఏ పనైనా ఆయన సిటీలో చేయించేస్తాడు. రామినీడ? ఆయన ఎవరు? అబ్బో ఆయన గురించి చెప్పాల్సింది చాలా ఉంది. నువ్వురా. మీ నాన్నగారి అరేంజ్మెంట్లు సూపర్ అండి బాబు. ఆ పెన్సిల్ ఎలా ఉండే? ఎందుకు తిరగట్లేదు? పర్వాలేదండి. 1 మినిట్ అండి. అమ్మాయి పర్లేదండి కదా? నాకు పర్వా ఉంది, నీకు గాలి తోలుతుంది కదా. ప్రతి ఓడు మధ్యలో దూరిపోవడమే. ఇప్పుడు నేను దీన్ని సరి చేస్తే భూమి తిరగడం ఆగిపోద్దా ఏంటో. లూజ్ కనెక్షన్ అండి, స్విచ్ ఆఫ్ చేయండి. జస్ట్ కామన్ సెన్స్.
యాయా ఇందాక నుంచి చూస్తున్నాను అది ఇది కలుపుతున్నావు పనేం లేదా? కింద పైన తిరగకపోతే ఒక జాగాలో కూర్చోలేవు. మెత్తగా అడుగుతారేటండి, నాలుగు తగిలించక. జస్ట్ కామన్ సెన్స్. నువ్వేమో పెద్ద సైంటిస్ట్, మేమేమో పర్రెంగలేదలం. ఓ పని చేయి, ట్రైన్ కింద దిగి పక్కన వాల్చి కిక్ కొట్టి స్టార్ట్ అయిపోతుంది చేతకలా. నిమిషం క్రితం వరకు కోపంతో ఊగిపోయారు. తనిలా ట్రైన్ ఆపకపోతే వీటిని చూసేవాళ్ళమా? అవునమ్మా, అబ్బాయిని అనవసరంగా తిట్టేశాం. ఆపితే ఆపావు గాని చాలా మంచి సీన్ చూపించావయ్యా. సారీ. ఏంటండి మరి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామండి. మరి ప్రయాణం సాగొద్దా? ఆ మినుగురు పురుగులు, ఈ వెన్నెల రాత్రి, ఈ ఫీలింగ్స్ మళ్ళీ రావు కదండి. మనం ఎక్కడికి వెళ్తున్నామండి? ఇక్కడే ఉన్నాం కదా. ఒక్కసారి అలా బయటికి చూడండి, ఆ చెట్లు పొట్లే వెనక్కి పరిగెడుతున్నాయి. ఆకు ఒక్క వేసుకుంటావాప? హాయ్ బాబాయ్, గుడగ మింగడానికి కూడా ఖాళీ లేదండి బాబు. అంకుల్ అంకుల్ కళ్ళగంటలు అలాగే. పిల్లలు అతిథిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు చెప్పాప, నాతో ఏదో పని ఉండదన్నావు. ఈ ఊర్లో నాకు కొంత పొలం ఉంది సార్, అది మీరే అమ్మి పెట్టగలరని. అదెంత పనప్ప, ఇప్పుడే పోయి చూసొద్దామా? అలాగే. నోర్మివే. ఏమయ్యా, ఇంత ఎండలో ఏడబోతారు? కాస్త చల్లబడినాక పోవచ్చుగా. ఆయనకి ఆలస్యం అవుతుంది ప్రమీల. అబ్బే, నాకు ఆలస్యం ఏం లేదు సార్, ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవి కదండి. నాన్న నువ్వు వెళ్ళి టవల్ పట్టరా. ఈ జ్వరం నీ కోసమా పిల్లల కోసమా? బావా, నువ్వు మరీ టూ మచ్ అయిపోతున్నావు. ఖచ్చితంగా రేపటి వరకు ఇల్లు కదలడు. అక్కర్లేదురా, యాజ్ ఇట్ ఈజ్ గా మీ అత్తకు ఇప్పుడు ఏం కనపట్లా. బావా చిన్నయ్యా, నువ్వే దొంగవి. రా, రమ్మంటుంటే. భలే పట్టుకున్నారండి, లేకపోతే ఆడకుండా బయట దాక్కున్నారు. కదలకు. సరిగ్గా నిల్చో. రేయ్ బైరెడ్డి,
గుమ్మానికి ఆ ప్రాంతంలో ఏమైనా తగాదాలున్నాయేమోరా. ఆయన ఓ తూరిటి వస్తావా? ఏంరా అర్జెంట్ ఆయన. ముందు భోజనం చేసుకుని పోదాం రా. బయరటే నువ్వు కూడా. ఏందన్నా ఇది? చేతికి అందిన పగవాణ్ణి నరికి చంపక ఈ నాచుడేందన్నా? చిన్న ఆయన పగ తీరడానికి ఇంట చంపితే తప్పింది, బయట చంపితే తప్పింది. దూకుడు తగ్గించు బైరెడ్డే. నాయన మాటకు ఎదురడ్డమాక. వంశాచారాన్ని మనం గౌరవించాల. ఆడు గడప దాటి బయటికి రానే నరికేద్దాం కొడుకుని. ఓకే అప్పు పిల్లో తీసే. ఇటు 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 ఇటు. ఓకే స్లోగా. ఏం జరిగినది ఐస్ గడ్డలు వేడి నీళ్ళు తీసుకురండి. అమ్మయ్యా, నొప్పిగా ఉందా? లేదండి. ఇప్పుడు లేదండి. ఇప్పుడు అబ్బే లేదండి. అదేంటి నొప్పి లేకపోవడం ఏంటి? విచిత్రంగా ఉంది. ఏమైంది బావా? ఏమైనా సీరియసా? వెర్టిబ్రల్ డిస్లోకేషన్ ఏం కనిపించట్లేదు. మస్కులర్ ఎబ్రేషన్స్ కూడా లేవు, కానీ విపరీతం ట్రామా ఉంది. లంబార్ రీజన్ లో డీప్ ఇంపాక్ట్ వల్ల టెంపరీ పెరాలసిస్ వచ్చిందా అని నాకు డౌట్. కానీ అదే జరిగితే ఎడమ చేయి చిటికిన వేలు తనంతటి తను అదే టకటకా కొట్టేసుకుంటుంది. స్పైన్ కి ఫింగర్ కి సంబంధం ఏంటి బావా? ఎంబీబీఎస్ నేర్పించమంటావా? అదంతే అలా జరుగుద్ది. బావా కొట్టుకుంటుంది. అనుకున్నట్టే జరిగింది. మరేం చేయాలి? కొన్ని టెస్టులు చేయాలి. మీరు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి, మంచం తగ్గుద్ది. అదే కదా కావాల్సింది. అయ్యా రై కాపడం పెట్టండి. అట్లాగయ్యా. బావా తనకి క్యూర్ అవుతుందా? నాకు తెలిసి అతని జబ్బుకి అలోపతిలోనే క్యూర్ లేదు. పోనీ హోమియోపతి? రోమియోపతిలో ఉంది. పేషెంట్ మీరు జోక్లేండి బావా. పేషెంటా బొంగ? అతను రాము కాదు, రోమియో. నోర్మోయ్ బావా, నువ్వే కదా లంబార్ ఇంపాక్ట్, చిటికిన వేలు కదలడం అన్నావు. రాయేశాను, రిజల్ట్ వచ్చేసింది. అంటే నీకు లైన్ వేయడం కోసం నాటకాలు ఆడుతున్నాడే. నమ్మలేకపోతున్నాను బావా. ప్రేమదోమ కొడితే నమ్మలేని చాలా జరుగుతాయే. తను ఇలాగే తంటాలు పడి నేను ఇంప్రెస్ చేస్తే ఎంత బాగుంటది. కమాన్ రామ్, జంప్ జలాని, జంప్ జలాని. సోది కలలు కనుకు. పాపం అమాయకుడు బావా. నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పేస్తాను. ఊరుకో, ఏదో కుర్రోడు ఆనందపడుతున్నాడు, నీ సొమ్మం పోయిందే. ఏమో గుర్రం ఎగురుద్దేమో ఎవడికి తెలుసు. బావా ఇట్లా రామా. ఆదికేశ్వరులు గారు వెళ్ళొస్తాం. మంచిదే. ఏం సామి మన కాంతు అప్పుల సంబంధం ఎప్పుడు ఖాయం చేస్తుంది? ఎంకన్న బాబుకు పుట్టెంటికలు ఇచ్చినప్పుడు మాట ఇచ్చినాడు బావా. ఏమోలే సామి, తెలవనోళ్ళు ఏదేదో అనేసుకుంటున్నారులే. ఏందే నీ గడిబిడి? ఈ లగ్గం కాకుండా చేసే మనగాడెవడో అప్పు కాంతుల్ది ఎవరి మ్యారేజ్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. తాంబూలాలు ఇచ్చేసుకున్నారా? తాంబూలాలేంటి? లేదా ఇవన్నీ మీలో మీ మాటలా? అదేం కాదప్ప, మా బావ చాలా నికార్సైనడు. మాట అంటే మాటే. ఆయనంత నికార్సైనడే అయితే వెంటనే నిశ్చితార్థం చేయమని చెప్పండి. మరి ఇప్పుడే తొందరే ఉంది. ఆబ్దేకం రోజున తాంబూలాలా? కనీసం అమావాస్య లేదా కూడా ఆగలేవా? అబ్బో ఇలాంటివి చాలా ఉంటాయిలేండి. మీరు ఆనందపడండి, మీరు ఆనందపడండి. ఏంది ఆనందపడేది? మా బావతో ఇప్పుడే నిశ్చితార్థం తీసుకుంటాను. నువ్వు రాయే చంగాలక్ష్మి, నువ్వు చూస్తా ఉండప్పా. చూస్తా ఉండు. చూస్తా ఉండు. చూస్తా ఉండవా? చూస్తా ఉండే. అలాగే తప్పుకో బావా. అర్జెంట్ గా ఇప్పుడు నాకు విషయం తేలాలా. ఏంది నాయుడు? నీ కూతురికి నా కొడుక్కి పెండ్లి చేస్తండావా లేదా? పెండ్లే
ఇప్పుడు దానికి తొందర ఏమొచ్చిండదప్పా? నాకు తొందరేనప్పా, చేస్తివా లేదా? చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేదే కదా, చేస్తాను. అయితే ఈ పొద్దే నిశ్చితార్థం జరగాల. ఆప్తికం దినాన పెండ్లి మాట ఏంది నాయుడు? ఆబ్దికమైన సంవత్సరికమైన ఇంకేదైనా గాని ఈ పొద్దు కూడా తేలాలా. నలుగురు ముందు నువ్వు మాట ఇయ్యాలా. ఓబులేడి ఆడకబ్బ పోతుండ వర్తండా ఉండు. కెట్టప్ప లోపల వదా భర్తవత్సలం ఎల్లప్ప ఎంత అయినా ఏం తప్ప. ఏమైంది? ఏంటి అడావుడి? ఒరే ఇవాళ నీ పెళ్ళి నా సవ తేలిపోవాలా. పిల్లకాయలు రెండప్ప రెండే. ఇప్పుడు పిల్లండి, నీకేమైనా పిచ్చా? అమ్మ మీరు వెళ్ళండి. అమ్మ రే ఎక్కువ నీళ్ళుగా ఉంటే రోట్లేసి రుబ్బిగలను. అది కాదు నన్ను పద ఎర్న బిడ్డ. నువ్వు పదమ్మా. ఏంటంటే మిడిగుడ్లేసి చూస్తా ఉండ పద. మీ నడు నొప్పి అరే భలే తగ్గిపోయిందండి. వాట్ ఏ వండర్. అయితే బయలుదేరదామా? నొప్పి తగ్గిపోయినది కదప్పా, బయలుదేరదామా? అబ్బే పొద్దుటే ఎందుకులేండి, పని జరగడం ముఖ్యం గాని ఏ టైం అయితే ఏంపా. పద. బ్యాగ్ తెచ్చుకుని వస్తాను. సిద్ధంగా ఉందప్పా. స్నానం చేసి వస్తానండి. ప్రేమ ఎంత మధురం, బావా ప్రియురాలు అంత కఠినం. ఇంట్లో ఉన్నంతసేపు మనం ఏమీ చేయలేమని ఆడికి తెలిసిపోయినది నాయన. ఆటలు ఆడుతున్నాడు కొడుకు. అవును నాయన, బయటికి లేక చంపేద్దాం. మనసా వాచా నమ్మి పాటించేదేరా ఆచారం. దాన్ని చులకన చేసి నన్ను అవమానించొద్దు. విధి చాలా బలీయమైనదిరా మళ్ళసూరి. వాణ్ణి ఎట్టాంటి దినాన్ని ఇంటికి రప్పించినాదో చూసినావా? నీ చిన్నాయన్ని చంపిన ఈ దినానే వాడి చావు కూడా రాసిపెట్టినది.